రియల్ ఎస్టేట్ రంగంలో 36 సంవత్సరాల అనుభవం కలిగిన ఎన్ఎస్ఆర్ డెవలపర్స్ వారి భోగి శుభాకాంక్షలు. మీ నల్లమల్లి శ్రీనివాసరావు. సంక్రాంతి అంటే చాలు ఎక్కడున్న వారు కూడా తమ వారితో గడిపేందుకు పండుగలకు పల్లెలకు వస్తూ ఉంటారు. అయితే ఇదే తరుణంలో ఎప్పుడు పొలిటికల్గా బిజీగా ఉండేటువంటి రోజా గారు ఇవాళ కుటుంబ సభ్యులతో భోగ భాగ్యాల నడుమ ఏదైతే భోగి సందర్భంగా భోగి మంటలు వేస్తూ చాలా ఆనందంగా గడుపుతున్నారు. ఏదైతే వాళ్ళ బంధుమిత్రులు తనతో అందరితో పాటు ఈ యొక్క భోగి సంబరాల్లో పాల్గొంటున్నారు. ఒకసారి మేడం గారు తీసుకుని హ్యాపీ భోగి, హ్యాపీ సంక్రాంతి అండ్ హ్యాపీ కనుమ. మేడం భోగి మంటలు కుటుంబ సభ్యులంతా అయితే చాలా హ్యాపీగా ఉంది. చాలా సంవత్సరాల తర్వాత ఈరోజు మేమందరం కూడా మా అమ్మ సైడు, మా అమ్మ వాళ్ళ సిస్టర్స్, బ్రదర్స్, వాళ్ళ పిల్లలతో మేమందరం కూడా చాలా సంతోషంగా నగరిలో ఈరోజు మన ఇంటి దగ్గర అందరూ భోగి సంబరాలు జరుపుకోవటం చాలా హ్యాపీగా ఉంది. అండ్ లాస్ట్ భోగి అయితే మీరు చూశారు, రాష్ట్రంలో అందరూ చాలా సంతోషంతో సంబరాలతో జరుపుకున్నారు. కానీ ఈ ఇయర్ మరి ఎటువంటి ఒక వెల్ఫేర్ కానీ లేదా రైతులకి రావాల్సిన రైతు భరోసా కానీ అలాగే మహిళలకు రావాల్సిన ఏది కూడా రాకపోవడంతో అన్ని షాప్స్ కూడా వెలవెలబోతూ గ్రామాల్లో కూడా పండగ చేసుకోవాలంటే ఎవరి చేతిలో కూడా డబ్బులు లేకుండా చాలా బాధపడుతున్నారు. నిజంగా అది కొంచెం బాధగా ఉంది నాకు. అధికార పార్టీ మాత్రం భోగి మంటలు వెలుగుల్లాగా రాష్ట్ర ప్రజలంతా కూడా వెలుగుతున్నారు. ఆ వెలుగులతో అంత ఆనందంతో గడుపుతున్నారు. సంక్రాంతి అంటే రైతుల పండగ. ఈరోజు రైతులకి రైతు భరోసా లేదు, వర్షాల్లో మునిగిపోయిన పంటలకి ఇంతవరకు బీమా లేదు, అలాగే వాళ్ళకి నష్టపరిహారం లేదు. సో వాళ్ళకి ఏ విధమైన సపోర్ట్ లేనప్పుడు రైతుల కుటుంబాల్లోనే ఈరోజు సంతోషం లేదు. అలాగే బయట చూస్తే కరెంటు ధరలు పెరిగిపోయింది, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయినాయి. అలాగే ఈరోజు రావాల్సిన డబ్బులు జగనన్న గవర్నమెంట్లో ప్రతి పండగకి ఏదో ఒక ఏమంటారు అమ్మఒడి కానీ లేదంటే చేయుత కానీ రైతు భరోసా కానీ ఆ టైంకి ఏదో ఒకటి రావటం వల్ల ప్రతి ఒక్కరు వాళ్ళ ఫ్యామిలీలో అందరూ కొత్త బట్టలు వేసుకొని పిండి వంటలు చేసుకొని బంధుమిత్రులతో హ్యాపీగా చేసుకునేవాళ్ళు. కానీ ఈరోజు ఏమీ ఇవ్వట్లేదు. కనీసం తను మేనిఫెస్టోలో పెట్టిన సంక్రాంతి కానుక కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం ఇవ్వకపోవడం సిగ్గుచేటు. నిజంగా ప్రజలు ఆనందంగా ఉండాలి అనుకుంటే అన్ని రకాలుగా ప్రభుత్వం సపోర్టివ్గా ఉండాలి. కనీసం సంక్రాంతి కానుక ఇస్తే దాంతో అయినా ఈ సంక్రాంతి జరుపుకునే అవకాశం ఉంటుందంటే అది కూడా ఇవ్వలేదు. మేడం తిరుపతిలో జరిగిన సంఘటన మీద నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేయడం జరిగింది. దాన్ని ఒక అధికార పార్టీ నాయకులందరూ ఖండిస్తున్నటువంటి పరిస్థితి. దీన్ని ఏ రకంగా చూడాలి? అధికార నాయకులకి ఎంతసేపు తప్పుడు కేసులు పెట్టడం, దౌర్జన్యాలు చేయటం, మనుషుల్ని చంపేసి వాటి మీద మసిబూసి మారేడుగా చేయాలని చెప్పి మా ప్రభుత్వం తప్పే. మా ప్రభుత్వంలో ఉన్న పాలక మండలి అయిన చైర్మన్, అడిషనల్ జేఈఓ, ఈఓ తప్పే. ఎస్పీ సరిగ్గా పని చేయకపోవడం వల్లే 6 మంది చనిపోయారని వాళ్ళే చెప్తారు. కానీ ఎవరి మీద కేసు పెట్టరు, ఎవరి మీద యాక్షన్ తీసుకోరు. మళ్ళీ తీసుకోమని చెప్తే మాత్రం మా మీద ఎగిరి దూకుతారు. అది ఎంతవరకు కరెక్టో రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. ఏదైతే నిన్న అనంతపూర్ సంబంధించినటువంటి అధికార పార్టీ నాయకుడు జేసీ మాట్లాడినటువంటి ప్రభాకర్ గారు మాట్లాడినట్టు దాన్ని ఏ రకంగా అది ఆయన మాటలను నేను అనుకోవట్లేదు. ఈరోజు ఏమంటారు కూటమి ప్రభుత్వంలో అధికారంలో ఉన్న వాళ్ళని ప్రశ్నించాం. ఈ ఘటనకి ఎవరైతే బాధ్యులైనారో వాళ్ళందరి మీద క్రిమినల్ కేసులు పెట్టాలి, ఆ బాధితులకి అండగా నిలబడాలి ప్రభుత్వం అని చెప్పి దానికి సమాధానం చెప్పకుండా ఈరోజు ఎవరితోనో ప్రెస్ మీట్ పెట్టించి మాట్లాడితే వాళ్ళ పరువు దిగజారుతుంది తప్ప నాకేం ప్రాబ్లం లేదు. నేను ఒక ప్రజాప్రతినిధిగా, ఒక ఎక్స్ ఎమ్మెల్యేగా, ఒక ఎక్స్ మినిస్టర్గా, ఒక మహిళగా, ముఖ్యంగా 6 మందిలో 5 మంది మహిళలు చనిపోయారు. భగవంతుడిని దర్శించుకోవడానికి వచ్చిన వాళ్ళకి సరైన సౌకర్యాలు చేసి భద్రతగా వాళ్ళకి దర్శనం చేయించి ఇంటికి పంపించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. మరి 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మేము ఎంత బాగా చేసాం. 10 రోజుల్లో దాదాపుగా 8 లక్షలకు పైగా భక్తులకి చక్కటి దర్శనాలతో పాటు అన్ని సౌకర్యాలు కల్పించాం. కానీ మీరు మంచినీళ్ళు కూడా ఇవ్వలేని పరిస్థితిలో, ముసలివాళ్ళకి భోజనం కూడా లేదు, చిన్నపిల్లలకి పాలు కూడా ఇవ్వకుండా, పైగా వాళ్ళందరినీ పార్కుల్లో ఎండల్లో ఎక్కడ పడితే అక్కడ గుంపులుగా పెట్టి ఒక్కసారిగా క్యూ లైన్లలో తోసేసి ఒకచోట కాదు కదా 2-3 చోట్ల తొక్కిసలాట్ అయ్యి బయటికి 6 అంటున్నారు. ఎంతమంది చనిపోయారో భగవంతుడికే తెలియాలి. సో ఇది కరెక్ట్ కాదు. మీకు ఓటేసిన ప్రజల్ని మీ దేవుడిని చూడాలని వస్తే మీరు సౌకర్యాలు కల్పించకుండా మీ సెల్ఫ్ డబ్బా కోసం కుప్పంలో మీటింగ్లు పెట్టి అఫీషియల్స్ని అక్కడికి తీసుకెళ్ళి వీళ్ళ మరణానికి కారణం అవటం ఎంతవరకు కరెక్ట్? తిరుమలలో గతంలో మీరు చేసిన దానికి మా ప్రభుత్వంలో ఉన్న దానికి చాలా వ్యత్యాసం ఉంది. మేము సవాల్ చేస్తున్నాం, మీరు దానికి నిరూపించడానికి మేము సిద్ధంగా మీరు రెడీ అనేసి అని కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి గారు తెలియజేస్తున్నారు. ఆయననే కదండి, ఎవరైనా కూడా ఆన్ రికార్డు ప్రభుత్వం ఏం చేసింది,
ఎంతమంది భక్తులకి సౌకర్యాలు కల్పించింది, ఎంతమంది భక్తులకి దర్శనం కల్పించింది, అలాగే రాష్ట్ర ప్రజలకి సంక్రాంతి సమయంలో ఎన్ని బెనిఫిట్స్ ఇచ్చింది, ఏ విధంగా రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉన్నారు అనేది అన్నీ కూడా ఆన్లైన్ రికార్డ్ అయినవే. దీన్ని ఎవరు మార్చేది ఉండదు. కాబట్టి ఏదో మాట్లాడుతున్నాం, మన ఛానల్ ఉన్నాయని మాట్లాడితే జనాలకు తెలుసు కదా. ఇప్పుడు రైతు పండుగ రైతుకు తెలుసు, ఆ కుటుంబం ఈరోజు ఎలా ఉంది, ఈ 7 నెలల్లో పండుగను చేసుకునే ఆయనకి స్తోమత ఉందా లేదా, సంతోషం ఉందా లేదా అనేది అక్కడే తెలుస్తుంది. అలాగే పేద ప్రజలు వాళ్ళు సంక్రాంతి చేసుకోవాలి, వాళ్ళ పిల్లలకి కొత్త బట్టలు కొనుక్కొని వాళ్ళు సరుకులు కొనుక్కొని ఈరోజు ఎంజాయ్ చేయాలంటే ఆ స్తోమత ఈరోజు ఈ ప్రభుత్వం ఇచ్చిందా లేదా, ఆ సంతోషాన్ని, ఆ భరోసాని ఇచ్చిందా లేదా అనేది ఎవరికి వాళ్ళకి తెలుసు కదా. సో కుటుంబ ప్రభుత్వం అబద్ధం చెప్పినా కూడా ప్రజల్లో, రైతుల్లో ఈరోజు ఏ విధమైన అసహ్యము, కోపము కుటుంబ ప్రభుత్వం మీద వస్తుందో మీరు గ్రామాల్లోకి వెళ్తే మీకే అర్థమవుతుంది. అయితే సంక్రాంతి అనగానే కుటుంబ సభ్యులతో పాటు ఆనందం గడుపుకునేటువంటి సంక్రాంతి భావితరాలకు మన సంస్కృతి సాంప్రదాయాలు తెలిసేలాగా నిర్వహించుకోవాలి. దీన్ని ఏ రకంగా మీరు రాష్ట్ర ప్రజలకు సందేశం ఇవ్వాలి? నేను ఫస్ట్ నుంచి కూడా పండుగలు అనేటివి గ్రామాల్లో పిల్లల్ని తీసుకువెళ్ళి మన సంస్కృతి సాంప్రదాయాలని తెలియజేయాలి అని చెప్పి నా పిల్లల్ని చిన్నప్పటి నుంచి కూడా నేను మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి, మేమందరం కూడా లాస్ట్ ఇయర్ కూడా వలసపల్లికి అలాగే సెట్టిపల్లికి మేము వెళ్ళటం మీరు అందరూ కూడా చూస్తూ ఉంటారు. సో అప్పుడే వీళ్ళందరికీ కూడా మన కల్చర్ గురించి తెలుస్తుంది, మన కల్చర్ గొప్పతనం గురించి తెలుస్తుంది, పండుగల గొప్పతనము, ఎందుకు వచ్చాయి ఈ పండుగలు అనేది కూడా తెలుస్తుంది. సో ఇప్పుడున్న పిల్లలు ఎంతసేపు ట్యాబుల్లో, ఫోన్లలో కూర్చొని ఎవరితో ఎవరికి సంబంధం లేకుండా అసలు మన హిస్టరీ గురించి, మన పండుగల గురించి తెలుసుకోకపోవడం చాలా బాధాకరం. సో ఈరోజు ఇలా వస్తే అందరం కూడా పెద్దలు, చిన్నలు అందరూ కలిసి కట్టుగా గతంలో మనం పుట్టి పెరిగినప్పుడు అన్ని విషయాల్ని కూడా షేర్ చేసుకుంటూ అందరం కలిసి కట్టి భోజనాలు చేసుకుంటూ ప్రేమలు, ఆప్యాయతలు పంచుకుంటూ సో ఇలా పండుగ జరుపుకోవాలి అని ఇప్పటి తరం వాళ్ళకి నేను అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే ఇది ఆరోగ్యానికి మంచిది. సో మన మూలాలని మనం మర్చిపోకూడదు. మన మూలాలు ఏంటో మనం తెలుసుకొని వాటిని ఇంకా భావితరాలకి అందించే విధంగా ఈనాటి యువత ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏదైతే సంక్రాంతి అంటేనే ఒక సంస్కృతి సాంప్రదాయాలకు పెట్టింది పేరు, భావితరాలకు కూడా ఈ యొక్క సంస్కృతి సంప్రదాయం తెలిసేలాగా చేయాలని చెప్పి రోజా గారు తెలియజేస్తారు. ఏదైతే కుటుంబ సభ్యులు అందరితో కూడా కలిసి భోగి సంబరాలు అయితే వారికి రోజా నిర్వహించుకున్నటువంటి పరిస్థితి.